సొంతపేట సిపిఐ కార్యాలయంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి గంగపట్నం రమణయ్య ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ జిల్లాలో ఎరువుల కొరత ఉందని, ముఖ్యంగా మన జిల్లాలో రైతులు అదనంగా సుమారు 6 లక్షల ఎకరాలు వరి పండిస్తారు. నారు వేతలు 70% పూర్తయినా ఈ సమయంలో జిల్లాలోని చాలా ప్రాంతాల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, జిల్లాలోని వ్యాపారస్తులు మరియు ధరలను ఒక బస్తాకి 100 రూపాయల నుంచి విక్రయిస్తున్నారని, 25,000 మెట్రిక్ టన్నుల యూరియాను అందుబాటులోకి తీసుకురావాలని వారు తెలియజేస్తున్నామని తెలిపారు. మన జిల్లాలో రబీ అదును మొదలైంది. అంటే మొదటి కారంటాం. దాదాపు 6 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుంది. అంచనా వచ్చి సుమారు 20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుంది. ఇప్పటికే 80% నారేతలు పూర్తయినాయి. ఇంకొక 20% ఇంకొక వారం 10 రోజుల్లో పూర్తయిపోతుంది. ఇప్పుడు ఇబ్బంది ఏంటంటే రైతులు యూరియా కోసం సొసైటీల దగ్గర, రైతు భరోసా కేంద్రాల దగ్గర పడిగాపు కాస్తా ఉన్నారు. నిన్న నేను తోటపల్లిగూడెం మండలంలో ఒక సొసైటీ దగ్గరికి వెళ్తే 50 మంది రైతులు ఉదయం నుంచి క్యూలో ఉన్నారు. 100 మంది రైతులు క్యూలో ఉండలేక వర్షం పడతామని వచ్చేశారు. వ్యవసాయ శాఖ చెప్పేది ఏంటంటే కొరత ఉంది కానీ మేము స్టాక్ తెప్పించాము, డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కొంత కదలిక అయితే వచ్చింది. సోమవారం మేము కలెక్టర్ గారిని కలిసిన తర్వాత కొంత కదలిక వచ్చింది కానీ సమస్య పూర్తి కాలా. ఎందుకంటే యూరియా ఎప్పుడు వేయాలో అప్పుడే వేయాలా. ఒక వారం 10 రోజుల తర్వాత వేస్తే టైం అయిపోద్ది. ఇంచుమించు నారా తెచ్చిన 50-60 రోజులకి ఫర్టిలైజర్ మేనేజ్మెంట్ అంతా అయిపోవాలి. ఎరువులు ఎంత వేయాలో అంత వేసేయాలి. తర్వాత మళ్ళీ కరుపు వస్తుంది, అంటే ఫ్లవరింగ్ స్టేజ్. అప్పుడు వేసి కూడా ప్రయోజనం ఉండదు. ఇది సోమవారం కలెక్టర్ గారిని కలిసి మేము చెప్పాం. ఇప్పుడు కూడా యూరియా కొరత స్పష్టంగా ఉంది. నెల్లూరు జిల్లాలో రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు అని మేము చెప్తా ఉన్నాం. వ్యవసాయ శాఖ ఒక ప్రకటన చేసింది, 2,10,000 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం అవుతాయని చెప్పి. వాస్తవంగా చాలా అయ్యి. అందులో యూరియా ఎంత అని అడిగాం. యూరియా వచ్చి 90,000, 80,000 మెట్రిక్ టన్నులు అన్నారు. దుక్కిపిండి 1,600, 1,700 కొనలేక రైతులు యూరియా ఎక్కువ వేస్తున్నారు. మీరేమో యూరియా ఎక్కువ వేద్దని చెప్తారు, కానీ రైతుల పరిస్థితి అది. అందుకని మేము చెప్పేది ఏంటంటే సకాలంలో మీరు కానీ యూరియా అందించలేకపోతే దిగుబడిలో చాలా వ్యత్యాసాలు వచ్చి రైతులు నష్టపోతారని చెప్పి మేము వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులకి, ప్రజాప్రతినిధులకి చెప్తా ఉన్నాం. యూరియా కొరత ఉంది, యూరియా కోసం రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. రెండోది బ్లాక్ మార్కెట్. ప్రైవేట్ వ్యాపారస్తులు, దుకాణదారులు 266 రూపాయల 75 పైసలు ఒక యూరియా అమ్మాల్సి ఉంటే 360 రూపాయలు అమ్ముతాము. అక్కడక్కడ వ్యవసాయ శాఖ దుకాణాల మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది. కానీ ఇది ఆగలేదే. 100 రూపాయలు అదనంగా పెట్టి కొనుక్కోపోతా ఉన్నారు. ఆ విధంగా రైతులు నష్టపోతూ ఉన్నారు. అందుకని మేము చెప్పేది ఏంటంటే ప్రభుత్వం అధికారులు ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండి యూరియా డిస్ట్రిబ్యూషన్ కరెక్ట్గా జరిగితే తప్ప రైతులు నష్టపోకుండా ఉంటారు. అందుకని మేము కోరేది యూరియాని వెంటనే సుమారుగా ఒక 30,000, 40,000 మెట్రిక్ టన్నుల యూరియాని వెంటనే తీసుకొని డిస్ట్రిబ్యూషన్ కరెక్ట్గా ఎప్పటికప్పుడు ప్రతిరోజు చేయగలిగితే తప్ప రైతులు నష్టపోతారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.